brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏ మాటకా మాటే ఈ మధ్య తెలుగులో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు వరదల వరుసగా వచ్చిన సినిమాలకు సడన్ గా బ్రేక్ పడడానికి కారణం ఏంటి? క్వాలిటీ కోసం మనోళ్ళే టైం కావాలని అడుగుతున్నారా, లేదంటే బడ్జెట్ పెరుగుతుంది కదా అని టైం కూడా పెరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఎక్స్క్లూసివ్ గా. పాన్ ఇండియన్ సినిమాను ఇండియాకు పరిచయం చేసిందే మన హీరోలు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత కరోనా వైరస్ కంటే ఫాస్ట్ గా పాకిపోయింది. కన్నడ, తమిళ హీరోలకు పాన్ ఇండియా మోస్ పట్టుకుంది. అయితే ఎందుకో తెలియదు గానీ తెలుగులో ఈ మధ్య భారీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. క్వాలిటీ చెక్ కోసమే టైం తీసుకుంటున్నారు మన స్టార్స్. పాన్ ఇండియా బ్రాండ్ తో కంటెంట్ లేని సినిమాలు విడుదల చేస్తూ పోతే చివరికి ఆ బ్రాండ్ ప్రమాదంలో పడిపోతుందని ఎన్నాళ్లకు అర్థం చేసుకుంటున్నట్లున్నారు. అందుకే రీషూట్స్ చేసైనా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, తేజ సజ్జా మిరాయి లాంటి సినిమాలు రిలీజ్ లేట్ అవ్వడానికి ఇదే కారణం. గతేడాది కాలంలో విడుదలై విజయం సాధించిన పాన్ ఇండియన్ సినిమాలు కల్కి, దేవరా, పుష్ప 2 మాత్రమే. గేమ్ చేంజర్ సహా చాలా భారీ సినిమాలకు షాక్ తప్పలేదు. ఇక 2025, 2026 లో చూసుకుంటే రాబోయే భారీ సినిమాల సంఖ్య కూడా తక్కువే. మహా అయితే ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాజాసాబ్, ఫౌజీ, ఎన్టీఆర్ నుంచి వార్ 2, రామ్ చరణ్ నుంచి బొచ్చిబాబు సినిమాలు రానున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల రిలీజ్ డేట్స్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నాని మాత్రమే హిట్ 3తో మే 1న రానున్నారు. సెప్టెంబర్ 25న అఖండతో బాలయ్య, అదే రోజు సంబరాల ఏటిగట్టుతో సాయిధరం తేజ్ వస్తున్నారు. 2026లో ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ స్పీడ్ సినిమాలు రానున్నాయి. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ హవా బాగా తగ్గిపోయింది ఈ మధ్య.